ఒకసారి మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిక గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఒకసారి గట్టిగా ఇవ్వండి. నేను ఎక్కువ టైం తీసుకొని జస్ట్ కొన్ని సెకండ్స్లో ఫినిష్ చేస్తాను. నా పేరు కుమార్ అండి, కుడిపూడి, అమలాపురం, కోనసీమ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నాను పిఎంసి తరఫున. అది లాస్ట్ ఇయర్కి మనకి అప్డేట్ ఉండాలి కాబట్టి, లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మనకు అప్డేట్ ఉండాలి కాబట్టి అది స్టార్టింగ్లో నాకు సెంటర్స్కి ఇవ్వడానికి కూడా నాకు అవకాశం టైం లేదు. అప్పుడు జస్ట్ బిఫోర్ 1 వీకే నేను బుక్స్ తీసుకోవడం, అప్పటికప్పుడు డొనేషన్స్ అన్నీ కూడా మామూలుగా వ్యాన్ ఒకటి తీసుకుని చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న టైంకి అవకాశాన్ని బట్టి కొన్ని సెంటర్స్కి వెళ్ళి బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా అందరూ వచ్చిన కొత్త వాళ్ళండి. ఇప్పుడు 54 మెంబర్స్ కొత్త వాళ్ళండి. ఆల్రెడీ నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, ఇప్పుడు ఆన్ ద జర్నీలో ఉన్నారండి. ఇది కాకుండా మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నేను పికప్ చేయడానికి ఆయన అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా వాళ్ళందరూ కూడా మీకు మళ్ళీ ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు ఇంటింటి ధ్యాన ప్రచారం కూడా పెట్టాను కొత్తగా, ఎక్కడైతే ధ్యానం అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం ఇంకా మీకు పిఎంసి నేను చెప్పేది ఏంటంటే డే బై డే ఇంప్రూవ్మెంట్లో ఉంది అని చెప్తున్నాను అంతే. అలాగే స్టాగ్నెట్గా లేకుండా డైనమిక్గా అలాగా పెరుగుతూనే ఉంది ప్రాసెస్ మొత్తం. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే అర్లీ మార్నింగ్ కనీసం ఒక 1 అవర్ పడుకునే ముందు ఒక 1 అవర్ ధ్యానం చేయండి అండి. ఎవరైనా అవసరం ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతుందండి అంతే. ప్రతిసారి మనం ఏం చేయడానికి ఏం లేదు, జస్ట్ నుంచుంటే చాలు. ఆటోమేటిక్గా ఉదయం గంట, సాయంత్రం పడుకునే ముందు గంట అంతే చాలండి. ఆటోమేటిక్గా ప్రాసెస్ ఏం జరగాలని ప్రతిసారి చేసుకుంటున్నారు. మొన్న మూవీ కూడా అలా జరిగింది. ఆయన ఎవరో కూడా వెంకటగా డైరెక్టర్ నాకు తెలియదు. ఆటోమేటిక్గా 600 మంది నా దగ్గర వచ్చి టికెట్ పట్టుకెళ్ళాను. నేను ఎవరికీ తెలియదు అండి. ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అండి. మనం చేసింది ఏంటంటే మెడిటేషన్, ధ్యానం అండి. ధ్యానం మించింది ఇంకేమీ లేదు. అది చేయండి, మీకు ఎలా కాదు మీ లైఫ్ డిజైన్ అట్లా ఉంటుందండి.